శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సహ్యాద్రి నుండి అలర్కుడు సరాసరి రాజధానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు సుబాహువు, కాశీపతి కొలువుదీరి ఉన్నారు. అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు: రాజ్య కాముక కాశీపతి, అనుభవించు. మహోర్జితమైన ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు ధార పోస్తున్నాను. స్వీకరించి ఆనందంగా అనుభవించు, లేదా సుబాహుకి అప్పగించుకో. నీ ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకో. ఇదిగో తీసుకో అన్నాడు. హఠాత్తుగా అలర్కుడు ఊడిపడడం నుంచి తేరుకొని కాశీరాజు ఈ మాటలకు మరీ నివ్వెరపోయాడు. ఏమిటి అలర్కా నీవు అంటున్నది? రాజ్యాన్ని వదిలివేస్తున్నావా? యుద్ధం మానుకున్నావా? ఇది క్షత్రియ ధర్మమేనా? నీవు అసలు సిసలు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మాలన్నీ ఎరిగిన వాడివి. ఏమిటి వింత? రాజ్యాన్ని నాకు ధారపోయడమేమిటి? అమాత్యులు, సామంతులు, సేనాపతులు అందరూ ఓడిపోయినా క్షత్రియుడన్నవాడు మరణ భయాన్ని దగ్గరికి రానియకుండా శత్రువు మీదికి బాణాలను గురిపెడుతూ రణరంగంలో నిలబడాలే గాని ఇదేమిటి? ఈ రాజ్యత్యాగం నాకేమీ అర్థం కావడం లేదు. చాలా వింతగా ఉంది. యుద్ధాలు చేయాలి, శత్రువులను జయించాలి, రాజ్యభోగాలను సంతృప్తిగా అనుభవించాలి, పరలోక సుఖాల కోసం మహాయజ్ఞాలు చేయాలి. ఇది మన రాజధర్మం అంటూ కాశీరాజు ఇంకా ఏదో మాట్లాడబోయాడు. అలర్కుడు కాశీరాజుకి అడ్డు తగిలి, కాశీ నరేష, ఒకప్పుడు నేను నీలాగే ఆలోచించేవాడిని. ప్రస్తుతం నా పరిస్థితి వేరు, ఆలోచనలన్నీ మారిపోయాయి. కారణం చెబుతాను విను. గడ్డి పరక ఎలా పెరుగుతుందో ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అలాగే పెరుగుతుంది. అన్నింటిలో ఉండే చిచ్చక్తి ఒక్కటే, అది ఆత్మ, అదే పరమాత్మ. అటువంటప్పుడు రాజు ఏమిటి, పేద ఏమిటి, శత్రువేమిటి, మిత్రువేమిటి? ఇన్ని భేదాలు ఎక్కడున్నాయి? అంతటా ఉన్నది నేనే, అనగా పరబ్రహ్మమే, పరమాత్మయే. నేనెవరితో యుద్ధం చేయాలి? కాశీరాజా, దత్తస్వామి నాకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించారు, నాకు కనివిప్పు కలిగించారు. ఇంద్రియాలను జయించి సర్వసంగ పరిత్యాగినై మనస్సును పరబ్రహ్మంలో అనుసంధానం చేస్తాను. అసలైన జయమంటే, విజయమంటే ఇదే. పరమ విజయం ఇది. ఇంతకన్నా నాకు సాధించవలసినది ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు నాకు నీవు శత్రువు కావు, నేను నీకు శత్రువుని కాను. సుబాహు కూడా అంతే. అంతటా నేను ఆత్మనే దర్శిస్తున్నాను. అందుచేత ఓ రాజా, నీకు యుద్ధం చేయడానికి ఓ శత్రువు కావలసి వస్తే ఇంకెవరినైనా వెతుక్కో అన్నాడు. అలర్కుడి మాటలు వింటున్న కాశీపతి మొహం వెలవెలబోతూ ఉంటే సుబాహు మొహం మిలమిలా మెరుస్తూ ఉన్నది. సుబాహువు తన తమ్ముడైన అలర్కుణ్ణి ఆనందంతో కౌగిలించుకున్నాడు. కాశీపతి, దీనికోసమే, మా సోదరుడిలో ఈ మార్పు రావడం కోసమే నిన్ను నేను శరణు వేడి యుద్ధం చేయమన్నాను. నా కోరిక నెరవేరింది, నా పన్నాగం ఫలించింది. నా తమ్ముడు అలర్కుడు జ్ఞాని అయినాడు. ఇంక నేను బయలుదేరుతాను, నీకు సుఖమగుగాక అని సుబాహు అన్నాడు. సుబాహు, అలర్కుణ్ణి జయించి తాతతండ్రుల రాజ్యాన్ని అప్పగించమని కదా నీవు అడిగావు. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది. రాజ్యాన్ని తీసుకుని భోగాలు అనుభవించు. వెళ్ళిపోతానంటావేమిటి అని కాశీపతి సుబాహువుని అడిగాడు. అప్పుడు సుబాహు ఇలా అన్నాడు: రాజా, ఇంత ప్రయత్నము నేనెందుకు చేశానో, నీతో చేయించానో నీవు గ్రహించు. నా తమ్ముడితడు. అలర్కుడు తుచ్చమైన రాజ్యభోగాలలో, గ్రామ్య సుఖాలలో మునిగిపోయాడు. బ్రహ్మతత్వానికి దూరమవుతున్నాడు. ఇతన్ని దారిలోనికి తీసుకురావడం, బ్రహ్మతత్వాన్ని తెలిసేలా చేయడం ఎలాగా అని నాకు దిగులు పుట్టింది. మా కన్న తల్లి మదాలస బాల్యం నుండే నాకు, నా పై వాళ్ళిద్దరికీ, అనగా నా అన్నలిద్దరికీ బ్రహ్మతత్వాన్నే జోలలుగా పాడింది. స్తన్యమి నోటిలో, బోధ చెవులతో త్రాగించింది. ముగ్గురం మా అమ్మ మదాలస దయవల్ల బ్రహ్మజ్ఞానులమై దుఃఖరహిత పరమానంద స్థితిని అనుభవిస్తున్నాం. కడగొట్టు వాడైన తమ్ముడు వీడొక్కడు ఇలా ఇంద్రియ సుఖాలకు దాసుడై ఎండమావుల వెంట పరిగెడుతున్నాడు. చిన్ననాటనే అమ్మ వేడికి ఆ బోధలు చేయలేదే అని దిగులు పడ్డాను.
10 మంది మంచివారు ఒక దారిలో వెళుతూ ఉండగా ఒకడు మధ్యలో దారి తప్పితే ఎలా ఉంటుంది? మిగిలిన వారికి బాధగా ఉండదా? అలాంటిది నా సొంత తమ్ముడు భోగబంధాలలో చిక్కుకుని చెడిపోతూ ఉంటే నా మనస్సు విలవిలలాడదు. ఉద్ధరించాలి అనుకున్నాను. భోగాల నుండి విరక్తి కలగాలంటే దుఃఖం వల్ల మాత్రమే కలుగుతుంది. మరి ఆ దుఃఖం విత్తనాశనం అనగా ధనము, రాజ్యము ఇలాంటివి కోల్పోవడం వల్లనే కలుగుతుంది. అందుచేత ఇతడి రాజ్యాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నీ ద్వారా చేశాను. నీతో యుద్ధం చేయించాను. మా వాడికి దుఃఖం కలిగింది. అందులో నుండి వైరాగ్యం బయలుదేరింది. దత్తదేవుని కృప వలన సద్గురు బోధ లభించింది. బ్రహ్మజ్ఞాని అయినాడు. నా కోరిక నెరవేరింది. ఇంకా నాకు సెలవు. నీవు చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞుణ్ణి. నిన్నొక సాధనంగా ఉపయోగించుకున్నానని బాధపడకు, చిన్నబుచ్చుకోకు. ఈ రాజ్యం కూడా అందుకుని సుఖించు. మదాలస వంటి యోగమాత కడుపున పుట్టిన వాళ్ళం. ఆ తల్లి పాలు తాగిన వాళ్ళం. మా తమ్ముడు కూడా మా తల్లి ఉపదేశించిన బ్రహ్మమార్గంలోనే ప్రయాణించాలని మేము కోరుకోవడంలో తప్పులేదు కదా. సమర్థులు ఉండగా అయినవాడు అపమార్గం పడితే ఆ తప్పు ఎవరిదవుతుంది? లోకం మమ్మల్నే కదా ఆడిపోసుకుంటుంది అన్నాడు. సుబాహు ప్రసంగంతో కాశీరాజు కలత చెందిన మనస్సుతో, సాధుపుంగవ సుబాహు, అలర్కుడికి ఉపకారం చేయాలనుకున్నావు. మరి నాకు ఉపకారం చేయాలని ఎందుకు అనుకోలేదు? సజ్జనులతో కలయిక నిష్ఫలం కావడానికి వీలులేదు. సత్ఫలాన్ని అందించు. అందుచేత నీ కలయిక వల్ల నాకు కూడా ఉన్నతిని కలిగించు. జ్ఞానోపదేశం చేసి పుణ్యం కట్టుకో అన్నాడు. అప్పుడు సుబాహు, కాశీపతి, ఇలా నీవు అడిగావంటేనే నీలో మార్పు తెలుస్తోంది. సంతోషం, ఆలకించు. ధర్మ, అర్థ, కామ, మోక్షములని 4 పురుషార్థాలున్నాయి. వీటిలో మొదటి 2 నీవు సాధించావు. ఇప్పుడిక 4వ దాని కోసం ప్రయత్నించు. దాన్ని సాధించడం ఎలాగో క్లుప్తంగా చెబుతాను. సావధాన చిత్తంతో విను. విని బాగా ఆలోచించి శ్రేయస్సాధన కొరకు ప్రయత్నించు. మమ, అహం అనేవి 2 దరిచేరకుండా చూసుకో. నేనెవడను, ఎవడివాడను అని లోపల తర్కించుకో. పరిపాలనా బాధ్యతలు అయినాక అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని తర్కించుకో. నీ ఆలోచనలను అంతర్ముఖముగా ప్రయాణం చేయని. వ్యక్తావ్యక్తాలు తెలుసుకో. అప్పుడు నేను ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆత్మ కాని దానిని ఆత్మగా భావించడమే అజ్ఞానం. అదే విమూఢత. దీనిని తొలగించుకుంటే చాలు. రాజా, నేను సర్వగతుణ్ణి అయినా నీవు అడిగావు కాబట్టి లోక వ్యవహారాన్ని బట్టి సంక్షేపంగా సారాంశాన్ని తెలియజేశాను. నాకింక సెలవు, వస్తాను అంటూ సుబాహు బయలుదేరాడు. కాశీపతి 1 నిమిషం అంటూ అన్నదమ్ములిద్దరికీ పాదాభిషేకం చేశాడు. ఇది మీ రాజ్యం, మీ ఇష్టం అని తన రాజధానికి బయలుదేరాడు. సుమతి, ఆ తర్వాత ఏమైంది? విరక్తుడైన అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? సుబాహు మరి తన తమ్ముణ్ణి ప్రశంసించలేదా? ఇలా ప్రశ్నిస్తున్న తన తండ్రికి తరువాత కథను సుమతి ఇలా వివరించాడు. అది కూడా నీకు చెబుతాను అంటూ వేదధర్ముడు దీపకుడికి అలర్క కథను ఇంకా ఇలా చెబుతున్నాడు. కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సుబాహునకు పాదాభివందనం చేశాడు. అన్నా, నన్ను కృతార్థుణ్ణి చేశావు, కృతజ్ఞుణ్ణి. చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికి బ్రహ్మజ్ఞానాన్ని నూరిపోసింది. నాకా అదృష్టం లేకపోయింది. లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ జడుణ్ణి అయ్యాను. నీ దయ వల్ల ఇప్పటికీ విముక్తుణ్ణి కాగలిగాను అని ఆనంద బాష్పములు రాలుస్తూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న తమ్ముణ్ణి ఆర్ద్రంగా కౌగిలించుకున్నాడు సుబాహు. తమ్ముడు, నీ బ్రహ్మజ్ఞానం మీద నాకు నమ్మకం కుదిరింది. ఏది చెయ్యాలో అదే చేశావు కాబట్టి ఇంక నీ ఇష్టం. రాజ్యమే ఏలుకుంటావో, అడవులకే వెళతావో నీవే నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసినది ఏదీ లేదు. అంతా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము శుభమగుగాక అని దీవించి సుబాహు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు. అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుకుకు రాజ్య పట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్ని సమేతుడై వానప్రస్థానికి వెళ్ళాడు.
అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంతకాలానికి నిర్ద్వందుడు నిష్పరిగ్రహుడు అయి యోగసిద్ధిని పొందాడు. నిర్ద్వందుడు అంటే ద్వంద్వాలకు అతీతుడుగా అవడం. నిర్వాణ ఫలాన్ని చవి చూశాడు. ఆ స్థితి నుండి ఆ జగత్తు అంతా తిలకించాడు. దేవ అసుర మానవ గణాలతో పశుపక్ష్యాది జీవజాతులతో అనేక రకములైన వృక్ష సంపదలతో కిటకిటలాడుతున్న జగత్తు సత్వ రజస్తమో గుణములనే బంధాలలో పడి కొట్టుమిట్టాడుతున్న వైనం కనిపించింది. బిడ్డలని, తోబుట్టువులని, మిత్రులని, శత్రులని, తనవారని, పరాయివారని ఏవేవో బంధాలు సంబంధాలు కల్పించుకుంటూ తన్నుకులాడుకుంటున్నారు. కామక్రోధాదులకు లోనే దుఃఖార్తులవుతున్నారు. అజ్ఞానమనే బురదగుంటలో పడి దొర్లుతున్నారు. ఉద్ధరించే దిక్కులేక అల్లల్లాడుతున్నారు. తానొక్కడూ గట్టు మీద నిలబడి చూస్తున్నట్లు దర్శనమయ్యింది. అప్పుడు అతని నోటి వెంట అప్రయత్నంగా ఇలా అన్నాడు: ఓహో, ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణ అనుభవంతో పోలిస్తే అవి ఏపాటి? యోగాన్ని మించిన పరమసుఖము లేదుగాన. కాంతా కనకాలు, వస్తు వాహనాలు, ధనధాన్యాలు, లోకంలోని ఏ ఐశ్వర్యమైనా అది అందించే ఆనందమైనా యోగం అందించే ఆనందంలో 16వ వంతు కూడా కాదు. కోరికలు వదులుకుని ఆత్మానందాన్ని అనుభవించడం చేతగాక ఈ లోకులంతా కోరికల వెంట పరుగులు తీస్తున్నారు. దుఃఖభాజనులు అవుతున్నారు. సత్యము, జ్ఞానము, అనంతము, జ్యోతిస్వరూపము, సనాతనము అయిన ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే నేను, అదే ఆత్మ. దత్తాత్రేయ స్వామి వారి దయ వల్ల, తల్లిదండ్రుల అనుగ్రహం వల్ల, సోదరుడి కృషి వల్ల నేను కృతార్థుణ్ణి కాగలిగాను. నిజంగా నిస్సంశయంగా కృతార్థుణ్ణి కాగలిగాను. తండ్రి దత్తస్వామి, అలర్కుడికి బోధించిన యోగ విద్య అంతా నీకు నేను తెలియజేశాను. దీనిని నీవు అభ్యసించి ఆచరణలో పెడితే బ్రహ్మానంద స్థితిని పొందుతావు. ముక్తికి యోగమొక్కటే ఉత్తమ మార్గం. యజ్ఞాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఎందుకు గాని యోగ విద్యను ఉపాసించు. జనక, దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు. అడవులకు వెళ్ళి యోగాభ్యాసం కొనసాగించి నిర్ద్వందుణ్ణి, నిష్పరిగ్రహుణ్ణి అయ్యి బ్రహ్మభావం పొందడానికి, ముక్తిని పొందడానికి, నిర్వృతిని పొందడానికి ప్రయత్నిస్తాను అని తండ్రికి ప్రదక్షిణ నమస్కారం చేసి లేచి అనుమతి తీసుకుని సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే, కన్న కొడుకు తనను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనే ఆలోచనలతో గుండెల్లో కమ్ముకున్న మమకార దుఃఖం నుండి క్షణంలో తేరుకుని కొడుకు చెప్పిన యోగ విద్యా రహస్యాలను మననం చేసుకుంటూ ఆ క్షణం నుండే యోగాభ్యాసం ప్రారంభించాడు. కొంతకాలానికి పరిణితి చెంది వానప్రస్థం స్వీకరించాడు. ఆ పైన మరికొంతకాలానికి 4వదైన సన్యాసాశ్రమము స్వీకరించి యోగసిద్ధిని పొందాడు. నాయనా దీపక, విన్నావు కదా, ఇది దత్త మహిమ. ప్రసక్తానుప్రసక్తంగా పితాపుత్రుల కథ, కార్తవీర్యుడి గాథ, అలర్కోపదేశం అన్నీ నీకు తెలిపాను. దత్తమహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా విన్నా వారికి దత్తుడి అనుగ్రహం వల్ల సమస్త కిల్బిషాలు తొలగిపోతాయి. సంసార సంబంధమైన దుఃఖాలు నశిస్తాయి. ఐశ్వర్యాలు లభిస్తాయి. అహంకార మమకారాలు తొలగి మనస్సు తేలిక పడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి ఏ సూత్రం మీద నడుస్తున్నాయో అవగతమవుతుంది. ఆత్మకు ధైర్యము, చైతన్యము ఏర్పడతాయి. యోగాభ్యాసం పట్ల గురి కుదిరి అంతిమంగా నిర్వాణానుభూతి కలుగుతుంది అని చెప్పి వేదధర్ముడు కాసింత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మ కలిపురుషునితో చెప్పాడు. శ్రీదత్త శరణం మమ. శ్రీదత్తాయ గురవే నమః.